ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి సువార్త 7:24. ఈ వాక్యంలో మనకు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఈనా మాటలు అంటే యేసే కొండ మీద నుండి ప్రసంగం చేస్తున్నారు. దేవుని గురించి, ఆయన స్వచ్ఛమైన ఆజ్ఞల గురించి, ప్రేమ గురించి, ఇంకా మనం దేవుని గురించి ఎలా జీవించాలి, ఎంత పవిత్రంగా ఆయన ఇచ్చిన ఈ దేహంతో ఆయన్ని మహిమపరచాలి, ఏ దారిలో నడిస్తే నిత్య జీవం వస్తుంది, ఏ దారిలో నడిస్తే నరకానికి చేరువవుతారో అని ఆత్మీయమైన విషయాలను ఆ శిష్యులకు కూడి వచ్చిన జనులకు చెప్పారు. ఆ మాటలు విని కూర్చున్న అందరూ వినేవారు ఉండరు కదా. కాబట్టి మొదటిగా దేవుని యొక్క ప్రతి మాటను వినాలి. అందరూ వినదానిని అక్కడికక్కడే సిమెంట్ రోడ్డు మీద పడిన విత్తనాల్లాగా వదిలేయకూడదు. మంచి నేలను, విత్తనాలను నాటి ఫలింపజేయాలి. విన్నదాని చొప్పున నడుచుకోవాలి. ఈ రెండిట్లో మనం ఏది స్కిప్ చేసినా మన ఇల్లు ఇసుక మీద కట్టబడుతున్నట్లే అని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.